నైతిక విలువలే ప్రాతిపదికైన పక్షంలో మన దేశంలో ప్రజా జీవితంలో కొనసాగే నైతిక అర్హత కొంతమందికి మాత్రమే ఉంటుంది. మన దేశంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన ఎంతమందిపై ఆర్థిక నేరాలు, క్రిమినల్ కేసులు నమోదు కాలేదు? అయినా ఏ పట్టింపు లేకుండా వారంతా దర్జాగా పదవులు అనుభవిస్తున్నారు కదా. జైలుకు వెళ్లి రావడం ప్రత్యేక అర్హతగా మార్చుకోలేదా? ఆంధ్రప్రదేశ్ లో బిల్ గేట్స్ ను విమర్శించిన వైసీపీ గ్యాంగ్ లో ఎంతమందికి ప్రజా జీవితంలో కొనసాగే నైతికత ఉంది? ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికే అర్హత లేదు కదా. నెత్తిన డజన్కు పైగా కేసులు మోస్తున్న జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తుంటే భరిస్తున్నాం కదా. తనపై నమోదైన అవినీతి కేసులు విచారణకు రాకుండా అతను ఎన్ని కుటిల ఎత్తులకు పాల్పడుతున్నారో చూస్తున్నాం. చివరికి సొంత బాబాయి హత్య కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆస్తి కోసం రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని సైతం దూరం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని పార్టీ లక్షల కోట్ల సంపదను తృణప్రాయంగా భావించి దాన ధర్మాలు చేస్తున్న బిల్ గేట్స్ ను విమర్శించడం దుస్సాహసమే అవుతుంది. ఎఫ్స్టైన్ ఫైల్స్ లో మన దేశానికి చెందిన ఎంతో మంది పేర్లున్నాయి. వారి గురించి మాట్లాడే సాహసం చేయలేని వారు మన ప్రజలకు సహాయం చేద్దామని వచ్చిన వ్యక్తిని తిట్టిపోయడం వారి కుసంస్కారానికి నిదర్శనం కాదా? ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చడానికి అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోని చంద్రబాబు ఈ క్రమంలోనే రాష్ట్రానికి వచ్చిన బిల్ గేట్స్ ను సాధారణంగా ఆహ్వానించి గౌరవ మర్యాదలు కల్పించారు. AI ఆధారిత వ్యవసాయానికి, డిజిటల్ మ్యాపింగ్ కు, రియల్ టైం గవర్నెన్స్ కు సాంకేతిక సహకారం అందించడానికి బిల్ గేట్స్ వచ్చారు. ఈ విషయమై బిల్ గేట్స్ అందించే సహాయానికి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధం ఏమిటి? వ్యక్తిగత జీవితాలకు సంబంధించి వైసీపీ నాయకులు, కూటమి నాయకులు ఎంతమందిపై ఆరోపణలు రాలేదు? వారి అనైతికతను పట్టించుకొని వారు అమెరికా పౌరుడైన బిల్ గేట్స్ కు మాత్రమే నైతికత ఉండాలని అనుకోవడం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ల కోసం బిల్ గేట్స్ రాలేదే. ఎవరితోనూ వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవడానికి ఆయన రాలేదు. ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలన్న చంద్రబాబు అభ్యర్థన మేరకు మాత్రమే ఆయన వచ్చారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా మొదలైన సంజీవని పథకం విజయవంతమైంది. ఈ ప్రాజెక్టు కింద తక్కువ ఖర్చుతో ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన చికిత్స అందిస్తారు. ఇందుకోసం AIని వినియోగిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని అరికట్టడానికి అంగన్వాడీ కేంద్రాలకు సహాయం చేస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కు సహాయం చేస్తున్న వ్యక్తిని అతిథిగా గౌరవించకపోయినా పర్వాలేదు కానీ తిట్టిపోయడం ఏమిటి? బిల్ గేట్స్ వంటి వారు సమాజ సేవకు పనికిరారు అనుకుంటే మన దేశంలో దాదాపు 95% మంది రాజకీయ నాయకులపై నిషేధమే విధించాలి. జగన్మోహన్ రెడ్డి వంటి వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంటుందా? రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించడం ప్రస్తుతం తెలుగునాట మొదలైన రాజకీయ సంస్కృతి. ఈ క్రమంలోనే రాజకీయ ప్రత్యర్థులను గౌరవించే వారిని కూడా శత్రువుగానే పరిగణిస్తున్నారు. ఈ కారణంగానే బిల్ గేట్స్ ను కూడా జగన్ అండ్ కో తమ శత్రువుగా ప్రకటించుకున్నట్టుగా కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చోటు చేసుకున్న వ్యవహారాలపై చాలా కాలం క్రితం అమెరికాలో ఆరోపణలు నమోదయ్యాయి. అంతెందుకు, అదానీ సంస్థ తాము ఉత్పత్తి చేసే విద్యుత్తును ఆంధ్రప్రదేశ్లో విక్రయించడానికి 1750 కోట్ల రూపాయలను లంచంగా ఇచ్చిందని అమెరికాలో కేసు నమోదు కాలేదా? ఆ లంచాల వ్యవహారం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. బిల్ గేట్స్ నేరస్తుడే అయితే జగన్మోహన్ రెడ్డిని మించిన నేరస్తుడైతే కాదు కదా. చంద్రబాబును విమర్శించడం వేరు, రాష్ట్రానికి సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తిని విమర్శించడం వేరు అన్న ఇంగితం కూడా లేకపోతే ఎలా? ఇలాంటి దిక్కుమాలిన సలహాలు, సూచనలు ఎవరిస్తారో తెలియదు. రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల వరకు ఫౌండేషన్ తరపున సహాయం చేస్తున్న బిల్ గేట్స్ ఎవరి జేబులు కొట్టడానికి రాలేదు. ప్రజల జేబులు కొడుతున్న వారిని నెత్తిన పెట్టుకుని సహాయం చేయడానికి వచ్చిన వారిని దూషించడం ఏమిటి? వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణలను పక్కన పెడితే బిల్ గేట్స్ పక్కన నిలబడడానికి జగన్ అండ్ కోకు అర్హత ఉంటుందా? గేట్స్ పర్యటన సందర్భంగా టీకి, సమోసాలకు, భోజనాలకు ఎంత ఖర్చు చేశారో వివరాలు వెల్లడించాలని కోరడం రాతగా ఉంది. ఇలాంటి చెత్త మాటలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని దళితులను వాడుకోవడం గమనార్హం. బిల్ గేట్స్ అపాయింట్మెంట్ కూడా పొందలేని వారు చవకబారు విమర్శలు చేయడం వల్ల నష్టపోయేది రాష్ట్ర ప్రజలే. రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను కూడా చంద్రబాబు వ్యక్తిగత వ్యవహారాలుగా
పరిగణించడం వల్ల ప్రస్తుత దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో చేపడుతున్న ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచ దేశాలలో అమలు చేయవచ్చునని బిల్ గేట్స్ భావిస్తున్నారు. ఈ అభిప్రాయానికి కూడా విపరీత అర్థాలు తీస్తూ నల్ల జెండాలు పట్టుకోవడం వారి మనోవికారాలకు అద్దం పడుతోంది. చంద్రబాబును హలో ఫ్రెండ్ అని సంబోధించడం వల్ల బిల్ గేట్స్ పై కొందరిలో అకారణంగా వ్యతిరేకత పెరుగుతున్నట్టుగా ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటింటా సత్యానాదేళ్లను తయారు చేస్తానని చెప్పుకొచ్చారు. బిల్ గేట్స్ నెలకొల్పిన మైక్రోసాఫ్ట్ లేకపోతే సత్యానాదేళ్ల గురించి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించగలిగేవారా? ఏ అంశాన్ని రాజకీయంగా చూడాలి, ఏ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలి అన్న విచక్షణ లేకపోవడం శోచనీయం. రాజకీయాలు ఇంత దరిద్రంగా మారడం మహా విషాదం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. దురదృష్టవశాత్తు వారి మధ్య శత్రుత్వం ఏర్పడింది. ఈ ఇరువురికి అభిమానులు ఎలా ఉంటారో వ్యతిరేకులు అలాగే ఉంటారు. ఇద్దరి మధ్య నెలకొన్న శత్రుత్వం వారిని అభిమానించే వారిని ఆవహిస్తోంది. ఫలితంగానే బిల్ గేట్స్ వంటి వారు కూడా కొందరికి శత్రువులు అవుతున్నారు. విమర్శలు, దూషణలు ఇప్పుడు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే పరిమితం కాకుండా వారి మద్దతుదారులకు కూడా వ్యాపిస్తున్నాయి. ఎందుకు? సోషల్ మీడియా వేదిక అవుతోంది. స్వేచ్ఛ ఉంది కదా అని హద్దులు మీరి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిల్ గేట్స్ ముడిసరుకయ్యారు.